ఈ మధ్య నడు నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా, నీకేమైనా బుర్ర కానిపోయిందా? ఆ, నేనేం చెప్తున్నాను నీకేమైనా అర్థం అవుతుందా? నా కాలు విరగలేదని ఆ డాక్టర్ కనిపెట్టి వీళ్ళతో చెప్తే నా పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆ, అవునమ్మే, నీ కాలు ఇరగలేదు కదా. అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. పద. అనన్య, ఇవాళ నీ సంగతి, నీ కాలు సంగతి తేలిపోతుంది. అమ్మా, ఇప్పుడేంటి నా పరిస్థితి? ఏం చేయాలి? రెడీ అయిపో అమ్మే. హ? దేనికి? గెంటేస్తే వెళ్ళి గుమ్మం బయట పడ్డానికి. ఓ, అమ్మా, ఏంటి వెటకారం? ఇది ఎటకారం కాదు మే, కాలజ్ఞానం. జరగబోయేది బ్రహ్మంగారి మాదిరి చెప్తా ఉంటాను. డాక్టర్ గారు, అనన్య పైనుంది, పదండి చూద్దురు గాని. ఓకే మేడం. నొప్పిగా ఉందా అమ్మే? డాక్టర్ గారు, ఈ అమ్మాయి పేషెంట్. ఏంటనన్య అలా చూస్తున్నావు? నీ కాలు విరిగింది కదా, ఆ సంగతేంటో తేల్చడానికి వచ్చారు డాక్టర్ గారు. అదే ట్రీట్మెంట్ విషయం గురించి అనన్య. డాక్టర్ గారు చూడండి. అయ్యో అమ్మి, కొంచెం Wait, ఊడ్చుకో wait. అమ్మి. ఆనంద్ భైరవ్ గారు, కాలు చాలా మేజర్గానే డ్యామేజ్ అయ్యింది. బోన్ క్రాక్తో పాటు జాయింట్ కూడా మిస్ప్లేస్ అయినట్టుగా అనిపిస్తోంది. ఆ, ఓ, ఓ, లెగ్ రికవరీ అవ్వటానికి టైం పడుతుందండి. అయ్యో అమ్మి. జాగ్రత్తగా లేకపోతే ఫ్యూచర్లో కాలు పూర్తిగా చచ్చుపడిపోయే ప్రమాదం ఉంది. ఆ, గాయం కూడా చాలా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఓర్చుకో అమ్మి. నేను కొన్ని మందులు రాస్తాను, క్రమం తప్పకుండా వాడండి. ఇదిగోండి, పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను బయలుదేరతాను. ఆ, ఓర్చుకో అమ్మి. కాలు నిజంగానే డ్యామేజ్ అవడం ఏంటి? సమస్య లేదే. అనన్య కాలు విరగడం ఖచ్చితంగా నాటకమే. కానీ డాక్టర్ ఎందుకు ఇలా చెప్పింది? లేదా ఆ, ఆ డాక్టర్కి దొరికిపోకూడదా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. అయ్యో. ఏంది మే, ఇప్పుడు ఈ నిజం బయటపడకూడదని డాక్టర్ని దీంతో ఒకటి చంపేస్తావా ఏంది? డాక్టర్ ఎందుకు చెప్తావా? పిచ్చా? దీంతో నా కాలుని విరగ్గొట్టాం. ఆ, ఏంది మీరు అనేది? అలా డాక్టర్కి దొరికిపోయి మరోసారి ఇంట్లోంచి గెంటించుకునే దానికన్నా
నేను ఈ రిస్క్ చేయటమే కరెక్ట్ దారి. అబ్బబ్బబ్బ. అమ్మి, కాలు ఇరిగిపోతుందమ్మి. ప్రాణం పోదు కదా, పర్లేదు కొట్టు. దెబ్బకి కాలు ఎముక క్రాక్ అయిపోవాలి. అమ్మి, ఒక్కసారి ఆలోచించమ్మి. అమ్మా చెప్పేది విను. హ. డాక్టర్ వస్తే మనల్ని బయటికి గంటేస్తారు. తీసుకో తీసుకో, త్వరగా తీసుకో. ఏందమ్మి, ఎంత సైకో దానిలాగైనావేంది? కొట్టు. కొట్టమంటుంది నేనే కదా, వాళ్ళు వస్తున్నారు. కొట్టు. అబ్బబ్బా. అమ్మా కొట్టమ్మా. కొడతాను. కొట్టు, వాళ్ళు వస్తున్నారు. కొట్టమ్మా. కొట్టమ్మా. కొడుతున్నా. కొట్టకపోతే నేను చంపేస్తా. అబ్బబ్బా. కొట్టు కొట్టు. కొడుతున్నా. అమ్మి, 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 నీకేం కాలేదు కదా? ఆనంద్ వాళ్ళు వచ్చేస్తారమ్మి. పదమ్మి, పద. ఆనంద భైరవి, రీ ఎంట్రీ ఇచ్చిన నన్ను మరొకసారి నువ్వు బయటికి పంపించలేవు. ఆ కాలి ఎముక విరుచుకోవటం కాదు, కొన ప్రాణం మిగులున్నా ఉన్న శక్తితోనే ఈ ఇంటి పునాదుల్ని కదిపేస్తాను. అమ్మో, ఇన్ని రోజులు బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తే తెలియలేదు, కానీ ఒంటి మీద వేసుకునేంత ఈజీ కాదు నానేసి ఉతకడం. ఏంటి మేడం గారికి పులుసు కారిపోయినట్టుంది? మంచి పనులు చేయడం కొత్త కదా, కొంచెం కష్టంగానే ఉంటుందిలే. ఇలా చేస్తూ చేస్తూ పోతేనే కొంతకాలానికి అలవాటు అవుతుంది. ఈ పనులేవి అలవాటు చేసుకునే కర్మేమి నాకు పట్టలేదు శరణ్య. ఇంట్లో వాళ్ళ ముందు ఇప్పుడే ఎందుకులే నోరు విప్పడం అని నా ప్రెగ్నెన్సీని బయట పెట్టలేదు. అంతేకాని నువ్వు చెప్పిన పనులల్లా పిచ్చి పులిహోరలాగా చేసేయాలని కాదు. నీ ఇంటెన్షన్తో నాకేంటి బుజ్జి పని? ఇక్కడ ఉన్నంత కాలం నీ నరానికి నరకం చూపించడమే నా మేజర్ కాన్సెప్ట్. ఇవాళకి ఉతుకుడు ప్రోగ్రాం అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రాంకి సిద్ధంగా ఉండు. ఈసారి వాయింపుడు మామూలుగా ఉండదు, కోసి కొత్త ఆవకాయ పెట్టుకోవడమే.